पीओपी और जिप्सम चैनल नजद प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल राब्ते के लिए 7386923012 इस नंबर पर कॉल करें। जिला नारायणपेट कोसगी मंडल मुस्तखरपुर और मद्दूर मंडल में जुलूस मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम और गणेश विसर्जन के इंतजामात पुलिस बंदोबस्त के ताल्लुक से हमारे नुमाइंदे मोहम्मद यूसुफ ने सर्कल इंस्पेक्टर ऑफ पुलिस कोसगी पीएस दसरू नायक से खुसूसी गुफ्तगू की। इस पर सीआई ने तफसीलात बताते हुए कहा कि कोसगी के कमेटी के ओहदेदारों से मुशावरत की गई। इस पर यह तय हुआ कि 19 सितंबर को जुलूस मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम बरामद होगा और इसी तरह मद्दूर मंडल मुस्तखर पर 20 सितंबर को जुलूस मिलाद निकालने के लिए रजामंदी जाहिर की है। सीआई ने मजीद कहा कि हर कोई अपने अपने मजहब के त्यौहार खुशी से मनाए, लेकिन दूसरे मजहब के मानने वालों को तकलीफ ना हो। अगर कोई ऐसे हालात पेश हों तो फौरन 100 नंबर पर डायल करें। इसके अलावा गणेश विसर्जन के ताल्लुक से तफसीली तौर से सीआई ने क्या कहा, आइए उन्हीं की जुबानी तफसीलात सुनते हैं। जिला नारायणपेट कोसगी मंडल मुस्तखर का और मद्दूर में भी गणेश विसर्जन के जो इंतज़ामात हैं और साथ ही साथ मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के जुलूस के ताल्लुक से महकमा पुलिस की जानिब से खुसूसन आले जनाब सीए दसरू नायक साहब की जानिब से क्या क्या इंतज़ामात हैं वो तफसीली तौर पर आप साहब से गुजारिश करते हैं कि वो तफसीली तौर पर बताएं और किसको कौन सी डेट दिए हैं और आपके क्या क्या इंतज़ामात हैं। కోస్గి మద్దూరు మండలాల్లో దాదాపు గణేష్ సంబంధించిన ఐడియాలు 356 గణేష్ ఐడియాల్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం మనకు 5వ రోజు 20% గణేష్ ఇమర్షన్స్ ఉంది. అదేవిధంగా 9వ రోజు దాదాపు 60% గణేష్ ఇమర్షన్ ఉంది. తర్వాత 11వ రోజు వచ్చేసి మిగతా 20% గణేష్ ఇమర్షన్ ఉంది. కాబట్టి ఈ కోస్గి మన మద్దూరు సంబంధించిన ప్రతి గణేష్ దగ్గర మనం ఒక పాయింట్ బుక్ను తర్వాత గణేష్ దగ్గర పాయింట్ బుక్ పెట్టి ప్రతిరోజు కానిస్టేబుల్ కానీ ఆఫీసర్స్ కానీ ఎస్ఐస్ కానీ సిఎస్ కానీ చెక్ చేసే విధంగా ప్రతి గణేష్ మండపం దగ్గర మన యొక్క పోలీస్ ఫోర్స్ను కూడా ప్రతిరోజు చెకింగ్ చేసేసి అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా గణేష్ దగ్గర ఎటువంటి లోపాలు జరగకుండా అన్నీ చూసుకుంటున్నాం. అదేవిధంగా బందోబస్తులో భాగంగా మనం 5వ రోజు బందోబస్తును తర్వాత 9వ రోజు తర్వాత 11వ రోజు బందోబస్తును కూడా ప్రతి వినాయకుని యొక్క ఆర్గనైజర్తో మాట్లాడి వాళ్ళకు ఎంత తొందరగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి వేరే మతాలకు కానీ వేరే కులాలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అందరితోని ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేసి ఆల్రెడీగా గణేష్ విమర్శన రోజు ముందే ఈ పీస్ కమిటీని ఏర్పాటు చేసి అందరితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గణేష్తో పాటు మిలాదున్నబీ కూడా 16వ తారీఖు మనకు 15వ తారీఖు 16వ తారీఖు మిలాదున్నబీ ఉంది కాబట్టి వాళ్ళకు ఆ కమిటీలతో మాట్లాడి కోస్గి టౌన్ వచ్చేసి 19ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి అగ్రి అయ్యారు. అదేవిధంగా మద్దూరు మండలంలో కూడా 20వ తారీఖున పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి మాకు వాళ్ళు కూడా సహకరించారు. గణేష్ ఉత్సవ కమిటీ తర్వాత అదేవిధంగా మిలాదున్నబీ 15వ తారీఖు జగనికి రాత్రి ఉంది కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగితే జగనికి రాత్రిని యాస్టీస్గా జరుపుకోవచ్చు అని చెప్పేసి మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలకు సామరస్యంతో మనం ఈ పండుగలను యథావిధిగా జరుపుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఏదైనా సంఘటన జరిగితే పోలీసు వారికి కాల్ చేసి చెప్పగలరు. అదేవిధంగా 100 డైల్ చేసినా కూడా మన పోలీస్ టీం అంతా అక్కడ प्रेजेंट అవుతుంది. అదేవిధంగా కోస్గి మరియు మద్దూరు हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।